ఆ రాత్రి టెన్షన్, గుమ్మాల మీద రక్తం రాసుకోండి, మీ కుటుంబం సైతం లోపల గొర్రెపిల్ల తింటూ లోపల ఉండండి, ఎవడో బయట తిరగొద్దని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చిన రాత్రి వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న యాతన, ఏమో కరెక్ట్గా ఉన్నామో లేదో, ఏమో ఆ మరణ దూతకి దొరికిపోతామేమో, ఏమో మన ఇంటికే వచ్చి నీకు చంపేస్తాడేమో, మేము ఆయన అనుకున్నట్టుగా ఉన్నామో లేదా అనేది ఆ రాత్రి తినే స్టైల్ ఏంటి తెలుసా? తువ్వాలు నడుము కట్టుకొని, కర్ర ఒక చేతిలో పట్టుకొని, జోలు తొడుక్కొని, చెమట్లు కారుతుంటే పెద్ద కొడుకు వచ్చి, డాడీ ఎందుకు చెమట్లు కారుతున్నా డాడీ అంటే, రే నాన్న నీకు తెలియదులే, నువ్వు సురక్షితంగా ఉండాలనే నా టెన్షన్ ఇక్కడ. బ్రదర్ అలాగ మీ పిల్లలు కోరండి, అంత టెన్షన్ పడుతున్నారా? అంత టెన్షన్. ఎవరి పిల్లలకని ప్రపంచంలో అలాంటి పిల్లలు, నా పిల్లలు పరలోక రాజ్యానికి వెళ్ళాలని టెన్షన్ ఉందండి? అరే యార్, మీద మీద హే ప్రార్థన చేసుకో, హే చదువుకో, బైబిల్ చదవేంటి, అదే నా టెన్షన్. వారి కోసం నువ్వు ఎప్పుడు బాధపడతావు, నీ హృదయం ఎప్పుడు కొట్టుకుంటుంది, నీ గుండె ఎప్పుడు పగులుతుంది, నీ హృదయం పగిలి ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఏడుస్తావు, ఎప్పుడు నువ్వు ఒంటరిగా ఉండేటప్పుడు మొరపెడుతూ ఉంటావు ఆయనకి. సమయం దొరికితే ఫోన్ తీస్తారు, ఎలా తెలుసా? 1-2 గంటలు మాట్లాడడం. అక్క అక్కడ ఇది చెప్పాడు తెలుసా ప్రవక్త, చెప్పాడులే, నీ పరిస్థితి ఏంటి చెప్పు. అక్క అక్కడ ఇలా చెప్పాడు తెలుసా బైబిల్లో, ఇంకేమైనా అంటే ఇంత చెప్పి మాట్లాడుతాడు, వాక్యమే అండి, వాక్యమే అని చెప్పి నువ్వు ప్రార్థన చేయమి. ఫోన్లో మాట్లాడినంత నువ్వు ప్రార్థన చేయి, ఫోన్లో మాట్లాడినంత కాలం నువ్వు ప్రార్థన చేయి. బ్రహ్మణం గారు చెప్పారు, నువ్వు ఎక్కువ మాట్లాడతావు, ఎక్కువ పనులు చేస్తావు, కానీ ఎక్కువగా ప్రార్థన చేయవు. ప్రవక్తలు కూడా ఒత్తిడి చేయబడి లోనికి వెళ్ళారు. ఆ ఒత్తిడి ఉంటేనే, ఆ లోపల నిరాశ నిస్పృహ ఉంటేనే వారికి పరలోకం దొరికింది. మరి మనకు ఈజీగా దొరికిపోద్దా? ఒకటంటే ఓబేద్ చర్చికి రోజు వెళ్ళిపోతుంది, వచ్చేస్తుంది అనుకున్నా ఏంట? అంత ఈజీ కాదు. మోసపోకండి, ప్రార్థన చేయండి, మీ గుండెలు పగిలి